అందరికీ శనార్థులు. నేను మీ సర్నక్క. గెల ముచ్చటైందంటే నాన్ వేషన్ అనే అతను దేవుళ్ళని దూషిస్తూ ఆడులను కించవచ్చేటట్టు మాట్లాడిండు. గది జరిగి ఏళ్ళకి మస్తు దినాలు అవుతుంది. అయినా కానీ ఆయన మీద ఇంకా ఏ రియాక్షన్ లేదు, ఏ కేసు లేదు, అరెస్ట్ చేసింది లేదు. ఇప్పటిదాకా గా ప్రాసెస్ ఏదాకా వచ్చిందో కూడా తెలుస్తలేదా. ఇప్పుడు మా సజ్జన సార్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటి నుంచి సినిమా మామూలుగా ఉండదు. గా సినిమా వాళ్ళు గదే చిరంజీవి సార్ వాళ్ళు ఆయన దగ్గరకు పోగానే కేసుకు ముందో ప్రెస్ మీటు, కేసు తర్వాత ఓ ప్రెస్ మీటు, మాటకు ముందో ప్రెస్ మీటు, మాటకు తర్వాత ప్రెస్ మీటు పెట్టిండు. ఇప్పుడైతే తెలంగాణ ప్రజలందరూ గాని మీద గరం గరం ఉన్నారు. ఆడ పడితే ఆడ, ఏ పోలీస్ స్టేషన్లో పడితే ఆ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి నా అన్వేషణ అనే అతని మీద. మా సజ్జన సార్ ప్రెస్ మీట్ పెడతాడు. అన్వేషణ అనేటోడు ఏడున్నా సరే, ఏ బొక్కలు దాక్కున్నా, ఏడ దాక్కున్నా, ఏడున్నా సరే గాయనని తీసుకొచ్చి మరీ అరెస్ట్ చేస్తాడు మా సజ్జన సార్. సినిమాలకే గంతగనం చేసిందంటే గీ ప్రజలైతే గింతగనం రగిలిపోతున్నారు. గాల కోసం మన సజ్జన సార్ చేయడా ఏంది? ఇప్పటిదాకా ఇంత జరుగుతున్నా సరే, ఆయన మీద ఇన్ని కేసులైనా సరే, సోషల్ మీడియాలో ఇంత హల్చలైనా సరే, ఆయనని ఇప్పటిదాకా పట్టుకున్నది లేదు, ఒక్క ప్రెస్ మీటు లేదు. అసలు ఆయనను పట్టుకుంటారా? ఈ విషయం ఏమైనా పట్టించుకుంటారా? అసలు ఈ విషయం మీద దృష్టి ఉందా, లేక దీనికి ఏదైనా రాజకీయ కోణం ఉందా? అయినా నాన్ వేష్ అనే అతను తెలిసి మాట్లాడిండా లేక బలిసి మాట్లాడిండా? నాన్ వేషణ నీకు కనీసం ఆడోళ్ళని గౌరవించే విధానం కూడా తెలీదా? ఇన్ని దేశాలు తిరిగినవే, నీకు మాట్లాడే విధానం తెలీదా? ఆడోళ్ళని గౌరవించే విధానం తెలీదా? గతంలో చూసుకుంటే ఆర్జీవి అనేటోడు కూడా ఆడోళ్ళని గిట్లనే కించపరిచిండు, ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడిండు. ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడి కూడా సెలబ్రిటీల లెక్క ఫీల్ అవుతున్నారు. గిట్లాంటి వాళ్ళని టైంలో వదిలేసినందుకే నాన్ వేషణ అనే సుంటోళ్ళు ఉట్టుకొస్తున్నారు. టైంలోనే గాలకు బుద్ధి చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఈ బుద్ధి మనం చెప్పుకునేది కాదు. నా అన్వేష్ అనే అతను ఇంకో ఆర్జీవి అయ్యేలాగున్నాడు. ఎందుకంటారా? ఈ ఆర్జీవి అనే అతను స్త్రీలను వస్తువు లెక్క చూసిండు, మన సంప్రదాయాల మీద, దేవతల మీద విమర్శలు చేసిండు, ఫెమినిజం మీద విమర్శలు చేసిండు, శ్రీదేవి గారి మీద విమర్శలు చేసిండు. కొన్ని సందర్భాల్లో అయితే ప్రపంచంలోని మహిళలందరూ పురుషులకి ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి అన్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇట్లాంటి వాటన్నిటినీ మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడే ఎదుర్కోలేం కాబట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2017లో ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో చలపతిరావు గారు అనే పెద్ద మనిషి ఆడోళ్ళని చులకన చేసి మాట్లాడిండు. అప్పుడే ఆయన అన్నారు, అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు, ఆడవాళ్ళు ఏం హానికరం కాదు, ఆడవాళ్ళు పక్కలోకి రావడానికి పనికొస్తారు అని. దాని తర్వాత బాలకృష్ణ గారు అమ్మాయిలు కనబడితే కడుపన్న చేయాలి, ముద్దైనా పెట్టాలి అనే నీచమైన మాటలు మాట్లాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారాయణ, పోసాని కృష్ణమూర్తి, దీంతోనే కాదు, మాటలతోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఆడోళ్ళని కించపరిచేటట్టు మాలాస్గా జరిగినాయి ఇప్పటిదాకా. యూట్యూబ్ ఛానళ్ళు మస్తు మంది హీరోయిన్ల మీద, మంచు లక్ష్మి గారి మీద బాడీ షేమింగ్ చేసిండ్రు. ఆడోళ్ళ శరీరాలని ఆట బొమ్మ లెక్క చూసిరు కానీ ఎప్పుడైనా సరే అమ్మలాగా చూడలేరు. అయినా ఇదంతా ఎప్పుడో ప్రశ్నించాలి, గప్పుడే ప్రశ్నించలేరు. ఇప్పుడు ప్రశ్నిస్తే ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుడు, ఆడోళ్ళని అగౌరవపరచుడు ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. ఏ రోజైతే ఇట్లా అందరు కించపరిచి మాట్లాడిరో ఆ రోజే గట్టిగా నిలదీసి మాట్లాడితే కేసులు పెట్టాల్సింది. ఏ రోజైతే ఇదంతా మొదలైందో ఆ రోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టుండాల్సింది. ఇంకొకసారి ఆడదాన్ని ఊసెత్తిన, ఆడదాన్ని ఆట బొమ్మలాగా చూసినా గానీ ఊరుకునేది లేదు. ఆ రోజే అందరు అడ్డుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇసుంటోళ్ళు ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళని బుట్టుకొస్తూనే ఉంటారు, ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళ తర్వాత మాట్లాడుతూనే ఉంటారు. అయినా మొక్కై వంగంది మానే వంగుతుందా? మొక్కున్నప్పుడే దాన్ని తుంచేయాల్సింది, దాన్ని నరికేయాల్సింది. అది మానై పెరుగుతుంది, ఇంకేం వంగుతుంది? గాలకు కాదు. కానీ చూసే మీ అందరికి ఓ మాట అడుగుతున్నా, గీల గసుంటి మస్తు మాట్లాడతారు, గీల హాట్ టాపిక్ అవుతుంది, అది మర్చిపోతారు, అంతే అయిపోయింది. గదంతా ఏం వచ్చేది లేదు, పోయేది లేదు మనందరికీ. అయినా మీ అందరికోటి నేను అడుగుతున్నా, గిది అక్కడికచ్చే ముచ్చటనా? గిదంతోని వచ్చేదేముంది, పోయేదేముంది? గంతగానం కులం, మతం, దేవుళ్ళ మీద ఉన్న ధ్యాస గీ మనుషులకి వేరే వాటి మీద లేకపాయా. గీ అన్వేష్ మీద గింత ఒకటై మాట్లాడుతున్నారే,
అదేదో పనికొచ్చే వాటి మీద పెట్టుర్రి. ఇంతమంది ఒకటే ప్రశ్నించుర్రి. మనకు కావాలనుకునే మనకు దిగస్తాయి కదా, ఏ ప్రభుత్వమైనా దిగస్తాయి కదా. ఈ గంజాయి వల్ల చిన్న చిన్న పోరగన్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చాలా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. గప్పుడు గంజాయి గురించి గిట్ల మీరు ప్రశ్నించరే? నెలల కనీసం ఒక్క రేప్ కేసు అన్న అవుతుంది, నెలకు ఒకసారి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. అప్పుడు మీ గొంతులు గిట్ల లేవవా? దాని గురించి ప్రశ్నించరా? అప్పుడు ఇట్లనే ప్రశ్నించరే? ఉద్యోగాలు లేక యువత పిచ్చోళ్ళు అవుతున్నారు. చదువు సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారు. ఉద్యోగాలు రావట్లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించరే? ప్రభుత్వ ఆసుపత్రులు చక్కగా లేక, అక్కడ సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు మస్తు మంది చచ్చిపోతున్నారు. రోజుకు చక్కని సదుపాయాలు లేక రోజుకు 1000 మంది చచ్చిపోతున్నారు. గప్పుడు ఎటువైంది మీకు ఈ ప్రశ్నించే తత్వం? అప్పుడు ఇట్లా ప్రశ్నించరే? ప్రభుత్వ బడులల్లో చక్కగా సౌకర్యాలు లేక, చక్కగా టీచర్లు లేక చాలా మంది ఆ చదువుకు దూరం అవుతుర్రు. చదువు గురించి అడుగుర్రి, ప్రభుత్వ బళ్ళ గురించి అడుగురిని. అప్పుడేమైంది? అప్పుడు ఇట్లా దాని గురించి ప్రశ్నించరే? రోడ్ల మీద పోతున్నప్పుడు ఫాస్ట్ ట్యాగులు కడుతున్నారు, రోడ్ల మీద ఎక్కుతున్నప్పుడు చలాన్లు కడుతున్నారు. చలాన్లతోని ఫాస్ట్ ట్యాగులతోని రోడ్లు మంచి చేపియాలి. అయినా కానీ ఇప్పటికీ రోడ్లు మంచి చక్కగా చేయిస్తలేరు. రోడ్ల మీదనే రోజు పోతున్నారు. రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు అవుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తలేదా? ఎప్పుడైతే ఈ మతం, కులం, దేవుళ్ళు అని ఇవన్నీ వస్తాయో, కడుపుకి ఉన్నా లేకున్నా, పేదోడు ధనికోడు అందరూ వస్తారు. కానీ రాజకీయాలు చేస్తున్నోడు మాత్రం ఎవ్వడు రారు. మిడిల్లో మీరే సచ్చేది కానీ వాళ్ళకేం కాదు, వాళ్ళకేం ఒరగదు. మీరు ప్రశ్నించేది కులం, మతం, దేవుళ్ళు వీటి గురించి కాదు. పడిపోయిన ప్రభుత్వ బళ్ళ గురించి ప్రశ్నించుర్రి, రోడ్ల గురించి ప్రశ్నించుర్రి, గంజాయి గురించి ప్రశ్నించుర్రి, మాకొచ్చే ఉద్యోగాల గురించి ప్రశ్నించుర్రి. ఇప్పుడు ఎట్లయితే మీరందరు కలిసి గింతగానం ప్రశ్నిస్తున్నారో, ఈ సోషల్ మీడియాని ఎట్లయితే హల్చల్ చేస్తున్నారో, ఓ యువత ఇవన్నిటి గురించి అడగండి. ఇవి ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు కదా మనం బాగుపడేది. ఈ పనికిరాని ముచ్చట్ల మీద రోజు సోషల్ మీడియాలో గంతగానం వేస్తే ఎవరికి పనికొస్తుంది? మీకు పనికొచ్చే ముచ్చటనా, మనకు పనికొచ్చే ముచ్చటనా? అక్కరొచ్చే ముచ్చటని అడుగుర్రి కానీ అక్కర్లేని ముచ్చట్లని కాదు. ఒకటి గీలంతా మొక్కలకు మాస్కులు వేసుకొని గీయల్లా ఉండి రేపు తీసుకుపోయేటోళ్ళే కానీ రాధా మనోహర్ గారు కూడా తప్పుగానే మాట్లాడారు కదా. అందరు దేవుళ్ళు సమానమే. మరి రాధా మనోహర్ గారు మాట్లాడినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ చేయలేరు, ఇంతగానం మాట్లాడలేరు? ఆయనకి ఇప్పటిదాకా అరెస్ట్ చేయరని ఒక కేసు పెట్టలేదు.